నమస్కారం అందరికీ. స్టోరీస్ బై చింటమ్మ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ తెలివైన ఏనుగు. ఒక గ్రామానికి పక్కనే పెద్ద అరణ్యం ఉండేది. ఆ అడవిలో తెలివైన ఏనుగు ఉండేది. దాని పేరు గజు. అది అప్పుడప్పుడు గ్రామానికి వచ్చేది, పిల్లలతో ఆడేది. ఒకరోజు ఆ గ్రామంలో వేరుశనగ పంటలను ఏదో తినేస్తుంది అని రైతులు గమనించారు. వేరుశనగ పంటను దొంగతనంగా ఏనుగు తింటుందని నింద పెట్టారు. గ్రామ పెద్దలు ఏనుగును అడవిలో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించారు. అప్పుడు గజు ఒక్క మాట అంది. నేను నిజంగా తింటే పంట తలాలు బిగువగా తొక్కబడేవి, కానీ వాటిపైన నా అడుగుల ముద్రలే లేవు. నేను వెళ్ళిన తర్వాత పంటలు పోతే అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు అని అడిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. రైతులు మళ్ళీ పొలానికి వెళ్ళి పరిశీలించారు. అసలు ఏనుగు అడుగులే లేవు. మేకలు, వర్షం నీరు కారణంగా పంటలు నాశనమైనట్లు గమనించారు. గ్రామస్తులు తాము చేసిన పొరపాటు తెలుసుకొని ఏనుగు దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పారు. గ్రామస్తులు గజు తెలివిని మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి గజు తెలివైనదిగా, నమ్మదగ్గ వాడిగా, అందరికీ ప్రియమైన వాడయ్యాడు. గజు మెల్లగా అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కథ నీతి: నిజం ఆలస్యమై వచ్చినా చివరికి గెలుస్తుంది. ఎవరి మీదైనా నింద వేసే ముందు ఆలోచించాలి. ఇలాంటి మంచి కథల కోసం స్టోరీస్ బై చింటమ్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.